హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ఈ నెల 22 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇది టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ సిరీస్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే ఈ సిరీస్ మనకు ఎంతో కీలకం. ఇలాంటి కీలకమైన సిరీస్లో 5 టెస్ట్ల ఈ లాంగ్ సిరీస్లో టీమిండియా ఎలాంటి స్ట్రాటజీతో బరిలోకి దిగుతుంది, టీమిండియా లోపాలేంటి, ఖచ్చితంగా బీజీటీ సిరీస్ గెలుస్తుందా లేదా అనే విషయాలపై చర్చించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకటేష్ గారు. సార్తో మాట్లాడి బీజీటీపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే భాష. బాగున్నారా? వెరీ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్. అవునవును, చాలా రోజులైంది కలిసి. 22వ తారీఖు నుంచి పెర్త్లో ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కాబోతుంది సార్. కాకపోతే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సిరీస్. కోర్స్ రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ ఆడట్లేదనే విషయం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది సార్. రోహిత్ శర్మ లేకుంటే టీంపై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది సార్? డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మనకి ఇమీడియట్గా మనం తడుముకుంటున్నాం ఓపెనింగ్ ఎవరు చేస్తారు జైస్వాల్తో పాటు అని. ఎందుకంటే శుభ్మన్ గిల్ కూడా గాయమైంది, సో ఇద్దరు మిస్ అవుతున్నారు. సో మనం థర్డ్ ఓపెనర్గా అనుకున్న అభిమన్యు ఈశ్వరన్ ఇండియా మ్యాచెస్లో ఇది ఆస్ట్రేలియాలో ఏమాత్రం షైన్ కాలేదు. సో అతను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఇంతవరకు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇప్పుడు మనం ఓపెనర్ ఎవరు కావాలి అనే ఒక సిచ్యుయేషన్లో ఉన్నాం. క్యాప్టెన్సీ అయితే బుమ్రా చేస్తాడు, ఓకే, బట్ ఓపెనర్ విషయంలో ఖచ్చితంగా రోహిత్ లేని ఒక లోటు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక కంఫర్టింగ్ అంటే సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ టైం కూడా మనం 2020-21లో వెళ్ళినప్పుడు మన క్యాప్టెన్ అప్పుడు కూడా ఇలాగే పెటర్నిటీ లీవ్లో వెళ్ళాడు. దానివల్ల అతను ఒక టెస్ట్ ఆడి 3 టెస్టులు మిస్ అయ్యాడు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ క్యాప్టెన్ ఒక టెస్ట్ మిస్ అయ్యి 4 మ్యాచ్లు ఆడుతున్నారు. సో సెంటిమెంట్ పరంగా చూస్తే అది మనకు కలిసి వస్తుందేమో. లెట్ us వెయిట్ అండ్ సీ. అప్పుడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు రోహిత్. రోహిత్ శర్మ ప్లేస్లో కేఎల్ రాహుల్ని ఆడిస్తామన్నట్టు కోచ్ గంభీర్ కూడా చెప్పారు సార్. కాకపోతే కేఎల్ రాహుల్ ఫామ్ చూసుకుంటే న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఫస్ట్ టెస్ట్ ఒకటి ఆడి ఫెయిల్ అయితే తను పక్కన పెట్టారు. ఆ తర్వాత ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో అలాంటి ప్లేయర్ని ఓపెనర్గా ఆడిస్తే టీమిండియా మళ్ళీ స్ట్రగుల్ అయ్యే ప్రమాదం ఉంది కదా సార్? స్ట్రగుల్ అయ్యే పరిస్థితి అంటే ఇప్పుడు మనకి అంతకంటే ఛాయిస్ కూడా లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే అంటే మన దగ్గర ఉన్న స్క్వాడ్లో ఓపెనింగ్ చేసేవాళ్ళు ఎవరు కనబడట్లేదు. కేఎల్ రాహుల్ ఫెయిల్ అయిన మాట నిజమే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆడిన ఆ మ్యాచ్లో అగేన్స్ట్ ఆస్ట్రేలియా. బట్ అది చాలా డిఫికల్ట్ పిచ్, అందరూ ఫెయిల్ అయ్యారు, అతనితో పాటు అతను కూడా ఫెయిల్ అయ్యాడు. బ్యాటింగ్కి ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్ అది. అంతకుముందు మీరు బంగ్లాదేశ్తో తీసుకున్న టెస్ట్ మ్యాచ్లో చూస్తే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్తో ఈ ఇయర్ బిగినింగ్లో జరిగిన సిరీస్లో ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడు, దాంట్లోకి ఈ స్కోర్ 80. సౌత్ ఆఫ్రికాలో మనం 2023-24లో చివరిలో ఆడినప్పుడు అప్పుడు ఈ స్కోర్ 100. సో ఆస్ట్రేలియాలో అతనికి ఆల్రెడీ 100 ఉంది. ఆస్ట్రేలియాలో డెబ్యూ చేశాడు అతను, ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2014. సో ఆస్ట్రేలియాలో బాగా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఒక టెక్నికల్ కాంపిటెన్స్ ఉంది, న్యూ బాల్ ఫేస్ చేయగలడు. సో ఉన్న వాళ్ళలో అతనే ఇక మనకి బెస్ట్ చాయిస్. ఓకే, అతను ఆశించిన స్థాయిలో ఫామ్లో లేడు, అలా చూస్తే మనకి విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో లేడు మనం అనుకుంటే. బట్ ఏంటంటే ఆ కాంపిటెన్స్ ఉంది అతనికి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ పెడిగ్రీ ఉంది. సో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ చాయిస్. ఇప్పుడు దేవదత్ పడిక్కల్ని కూడా టీంతో పాటు కంటిన్యూ చేస్తున్నారు. బట్ పడిక్కల్ మోస్ట్ ప్రాబ్లీ నెంబర్ 3లో ఆడొచ్చు. ఎందుకంటే మీకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. రాహుల్ అండ్ యశస్వి ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది. నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ ఆడితే అతను శుభ్మన్ గిల్ రోల్ని ఫిలప్ చేయడానికి వీలవుతుంది. ఓకే, విరాట్ కోహ్లీ గురించి ఆల్రెడీ మీరు ప్రస్తావించారు సార్. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్కి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఏమైంది విరాట్ కోహ్లీకి అని. T20లకి రిటైర్మెంట్ ఇచ్చాడు, ఓకే, తను కాస్త ఫ్రీ అయ్యాడు, కానీ టెస్టుల్లో ఎందుకు ఇంత దారుణంగా విఫలం అవుతున్నాడు అని అంటే ఏమంటారు సార్? నా దృష్టిలో ది రీజన్ ఇస్ ప్రెటీ సింపుల్. ఎందుకంటే అతను ఎక్కువగా అవుట్ అవుతున్నది మనం చూసిన 5 టెస్ట్ మ్యాచ్లు చూసాం. బంగ్లాదేశ్తో 2, తర్వాత న్యూజిలాండ్తో 3. దీంట్లో అతను ఎక్కువ సార్లు అవుట్ అయింది, స్ట్రగుల్ అయింది అగేన్స్ట్ స్పిన్నర్స్. సో స్పిన్ బౌలింగ్ ఆడడంలో టర్నింగ్ ట్రాక్స్ పైన అతనికి ప్రాబ్లం ఉంది, దాన్ని ఓవర్కమ్ కావాలి. ఎందుకంటే అది డొమెస్టిక్ ఆడలేదు కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. కానీ అది మించి పెద్దగా ప్రాబ్లం ఉందని నేను అనుకోను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆడినవి అతను ఈ ఇయర్లో అతను ఆడిన 5 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అతను ఆడలేదు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాలో అతను సెంచరీ అయితే చేయలేదు, కానీ ఒక 70 చేశాడు ఒక డిఫికల్ట్ ట్రాక్ మీద. వెరీ గుడ్ నాక్ అది. సో విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏదో అర్జెంట్గా ఫామ్ కోలుకోవాలని అనుకోవడానికి లేదు. ఈవెన్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ కూడా ఈ ప్లేడ్ 1 వెరీ గుడ్ ఇన్నింగ్స్ 46 ఎంతో. తర్వాత న్యూజిలాండ్తో కూడా మొదటి టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఈ స్కోర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 70. సో విరాట్ కోహ్లీ ఫామ్తో వచ్చిన ప్రాబ్లమే లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అది క్లియర్ ప్రాబ్లం స్పిన్కి అగేన్స్ట్గా అది ప్రాబ్లం ఉంది.
మీకు ఆస్ట్రేలియాలో ఆ ప్రాబ్లం ఉండదు. ఆస్ట్రేలియాలో నేతన్ లైన్ లాంటి ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకి, కానీ అక్కడ అంత టర్నింగ్ ట్రాక్స్ ఏమి ఉండదు, స్పిన్నర్స్కి అంత పెద్ద హెల్ప్ ఉండదు. కాబట్టి ఆస్ట్రేలియాలో అతని రికార్డు కనుక మీరు చూసుకుంటే 7 సెంచరీలు ఉన్నాయి అక్కడ ఆస్ట్రేలియా గడ్డ పైన. తర్వాత అతనికి అడిలైడ్ చాలా అచ్చొచ్చిన గ్రౌండ్, ప్రతిసారి కూడా అతను ఆస్ట్రేలియాలో బాగా పర్ఫామ్ చేయాలి. ఆస్ట్రేలియా కైండ్ ఆఫ్ వికెట్స్ అతను బాగా సూట్ అవుతాయి, ఎందుకంటే అవి పెద్ద గ్రౌండ్స్ అవి. విరాట్ కోహ్లీ ఆ స్టైల్ ఎలా ఉంటుంది, పుష్ చేసి సింగిల్స్ డబుల్స్ తీస్తారు, క్విక్ బిట్వీన్ ద వికెట్స్, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో చాలా ఫాస్ట్గా పరిగెడతారు. సో ఆ పెద్ద గ్రౌండ్స్లో బాల్ని జస్ట్ ప్లేస్ చేసి బోల్డ్ అన్ని రన్స్ రాబట్టుకునే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే విరాట్ కోహ్లీ ఎలాంటి క్యారెక్టర్ మనకు తెలుసు, అతను కనుక రెచ్చగొడితే దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. సో ఆస్ట్రేలియన్స్ యూజువల్గా స్లెడ్జింగ్ చేస్తారు, అతను రెచ్చగొడతారు, రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్గా అతను ఇంకా మోటివేట్ అవుతారు. సో అది ఆ విధంగా అది కలిసి వస్తుంది. అందుకే ఐ థింక్ ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ షుడ్ డూ వెల్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికైతే విరాట్ కోహ్లీ ఫామ్ మీద సందేహాలు ఉన్నాయో, ఈ టూర్లో కనుక బాగా ఆడకపోతే కోహ్లీ కానీ రోహిత్ కానీ వీళ్ళిద్దరిని ఇంటికి పంపించాలని చెప్పి సోషల్ మీడియా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సోషల్ మీడియా అయితే ఆల్రెడీ వాళ్ళిద్దరికి చర్మగీతం రాసేసింది, అయిపోయింది. వాళ్ళు ఈ టూర్లో కనుక ఫెయిల్ అయితే, యావరేజ్గా కూడా పర్ఫామ్ చేస్తే వాళ్ళని పంపించాలి. రీప్లేస్మెంట్స్ ఎవరున్నారని కూడా ఎవరు ఆలోచించట్లేదు. సో అది వీళ్ళు బయట ఎలా ఆడతారు, ఇండియాలో బాగా ఆడిన వాళ్ళు బయట ఆడగలరా, సర్ఫరాజ్ లాంటి వాళ్ళు, అది కూడా ఎవరు ఆలోచించారు. వీళ్ళిద్దరిని ముందైతే ఇంటికి పంపించేయండి అని డిసైడ్ అయిపోయారు సోషల్ మీడియా. T20 టీం రాణిస్తుంది కాబట్టి T20 వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అర్జెంటుగా తిలక్ వర్మని ఎందుకు పెట్టరు, మీరు అభిషేక్ శర్మని ఎందుకు పెట్టరు, సంజు శాంసన్ ఎందుకు పెట్టరు అని అంటున్నారు. వాళ్ళ రికార్డు చూసుకోవాలి కదా, వాళ్ళు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. సో దిస్ ఇస్ ఎ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇక్కడ మీకు ఆడాల్సిన స్టైల్ వేరే, ఇక్కడ ఆడాల్సిన తీరు వేరే, ఆ పేషెన్స్ వేరే, టెంపర్మెంట్ వేరే. అవన్నీ చూడకుండా ఎవరైతే T20లో పర్ఫామ్ చేశారో వాళ్ళని నిజంగా తీసుకొచ్చి పెట్టేయండి, ఈ సీనియర్స్ని ఇంటికి పంపించేయండి అని చెప్పి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుగుతుంది. అది వేరే విషయం. సోషల్ మీడియా ఆధారంగా సెలెక్టర్స్ టీంని సెలెక్ట్ చేయరు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు రైట్ ఆఫ్ గ్రేట్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఈ టూర్లో ఖచ్చితంగా ఇద్దరు, ఎందుకంటే ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్ ఏంటంటే ఇలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడు దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ టూర్లో అందరి నోళ్ళు మూయిస్తారు, విమర్శకుల నోళ్ళు మూయిస్తారని చెప్పి నాకు, అంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని అన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ కొంచెం ఫేడింగ్ అవుట్లో ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు యూ కెనాట్ హ్యావ్ విరాట్ కోహ్లీ ఆఫ్ 2016 and 17. ఇప్పుడు ఆ స్థాయిలో విరాట్ కోహ్లీ పర్ఫామ్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. బట్ విరాట్ కోహ్లీ ఇప్పటికీ కూడా ఈజ్ వెరీ గుడ్. పర్టికులర్లీ మనం సెనా కంట్రీస్లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి చోట్ల ఆడినప్పుడు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళకున్న టెక్నికల్ కాంపిటెన్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోయి మనం డొమెస్టిక్లో ఎవరో బాగా ఆడారు, ఐపీఎల్లో బాగా ఆడారు, T20లో బాగా ఆడారు, వీళ్ళని తీసుకెళ్ళి అంటే ఫ్లాట్ వికెట్స్ మీద ఆడిన వాళ్ళు టఫ్ వికెట్స్ మీద ఆడతారని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో దే ఆర్ స్టిల్ వెరీ గుడ్. వాళ్ళ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఒకటైతే కన్ఫర్మేషన్, బీజీటీ అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి అయితే లాస్ట్ కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయినా కూడా మీరు చూడండి, నెక్స్ట్ ఐపీఎల్ అవుతుంది, ఐపీఎల్ తర్వాత ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో కూడా మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అక్కడ మీరు కొత్త వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్ స్క్వాడ్ని పంపించే అవకాశం లేదు. సో ఏదైనా వాళ్ళ అక్కడ ఈ 2 సిరీస్లో ఫెయిల్ అయితే ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ ఆల్ సోషల్ మీడియా కీబోర్డ్ వారియర్స్, వాళ్ళతో నేను ఏకీభవిస్తాను. వీళ్ళిద్దరిని ఇంటికి పంపించాలి. ఈ 10 టెస్టుల్లో కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ అది మనకి నో బడీ ఈజ్ గ్రేటర్ దెన్ ది గేమ్. గేమ్ కంటే ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు, నో బడీ ఈజ్ బిగ్గర్ దెన్ ది గేమ్. సో వాళ్ళ ఇంటికి హ్యాపీగా మనం ఇంటికి పంపించేయచ్చు 10 టెస్టుల్లో కూడా ఫెయిల్ అయితే. విరాట్ కోహ్లీ అగ్రెషన్ గురించి మాట్లాడారు సార్. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోషూట్ సిరీస్ కంటే ముందు తీసుకునే ఫోటోషూట్లో ఇప్పుడు రీసెంట్ ఈ బీజీటీ కోసం విరాట్ కోహ్లీ నవ్వుతున్న ఫోటో ఒకటి, పక్కన గతంలో ఉన్న కోపంతో ఉన్న అగ్రెషన్తో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీలో ఈ మార్పు వచ్చింది కాబట్టి, అగ్రెషన్ లాస్ అయ్యాడు, కూల్ నేచర్ వచ్చేసింది కాబట్టి ఫెయిల్ అవుతున్నాడు అనే ఒక బజ్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకు ఆ మార్పు వచ్చిందంటారు? నిజంగానే ఆ మార్పు వల్లే తను కొంచెం అగ్రెషన్ లాస్ అయిపోయి కూల్గా ఆడుతూ ఫెయిల్ అవుతున్నాడా? కూల్గా ఆడుతున్నది తర్వాతే అతను క్లిక్ చేయడమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం కదా, T20 వరల్డ్ కప్ కంటే ముందు 2021 or 22 ఆఫ్ఘనిస్తాన్తో ఏషియా కప్లో సెంచరీ చేశాడు. అక్కడి నుంచి అతను మళ్ళీ ఫామ్లోకి రావడం చూసాం, బోల్డర్ని సెంచరీలు చేయడం కూడా చూసాం. ఆ ఫేజ్లో అతను చాలా కూల్గా ఉన్నాడు. అతనికి క్యాప్టెన్సీ లేదు, అతని బర్డెన్ లేదు. తర్వాత ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు అతను. సో ఆ ఫాదర్హుడ్ అది కూడా కొంత రెస్పాన్సిబిలిటీ, మెచ్యూరిటీ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇదివరకులాగా ఎవరితో గొడవలు పడడం కానీ, లేకపోతే మీడియాతో ట్యాంట్రమ్స్ కానీ ఇవన్నీ పోయినాయి. సో ఏజ్తో పాటు అతను హీఈస్ మెలోయింగ్ డౌన్ విత్ ద ఏజ్. సో అది గుడ్ థింగ్.
అది అతని ఆటను ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకోను. ఏంటంటే మోటివేషన్ లెవెల్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. అతనిలో కసి తగ్గింది. ఇప్పుడైనా మనం చూస్తే ఏంటంటే ఏదైనా వికెట్ పడినప్పుడు బౌలర్ కంటే విరాట్ కోహ్లీని ఎక్కువ సెలబ్రేట్ చేస్తాడు. సో అతనిలో ఆ కసి ఏమి తగ్గలేదు. అది తగ్గలేక కొంచెం ఎలాగైనా సరే పోను ఏంటంటే ఏజ్ వచ్చే కొద్దీ కొద్దిగా ఆ రియాక్షన్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. విరాట్ కోహ్లీ ఇప్పుడు తన కోపమే తమ శత్రువు అంటారు. కోపంతో అన్ని సాధించలేం. మనం ఇందాక అనుకుంటే విరాట్ కోహ్లీలో ఆ కసి చాలా ఇంపార్టెంట్. కానీ అది పూర్తిగా తగ్గిందని అయితే నేను అనుకోను. అంటే మనం ఒకటి రెండు ఫోటోలు చూసో లేకపోతే ఒకటి రెండు రియాక్షన్స్ చూసో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లీ స్టిల్ ఆ ఫైర్ ఇన్ ద బెల్లీ ఇంకా ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. రోహిత్ శర్మ 15వ తారీఖు తనకి బాబు పుట్టాడు సార్. ఓకే, 22వ తారీఖు మ్యాచ్ ఉంది. సో ఈ గ్యాప్లో తను వెళ్ళిపోయి ఫస్ట్ టెస్ట్ ఆడొచ్చు కదా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా సార్? ఓకేనా, ఆడాలా ఆడొద్దా? ఏ మాత్రం సపోర్ట్ చేయను. ఎందుకంటే ఇండియాలో ఆడిన టెస్ట్ మ్యాచ్లు ఆడి బాగానే ఉంది. ఆస్ట్రేలియాలో కండిషన్స్ డిఫరెంట్. ఇప్పుడు ఇండియాలో మీరు బౌలర్ ఎంత ఫాస్ట్ బాల్ వేసినా మోకాలు ఎత్తుకు వస్తుంది. ఆస్ట్రేలియాలో మీకు గుడ్ లెంత్ బాల్ కూడా మీకు ఆల్మోస్ట్ వేస్ట్ హైడ్లో వస్తుంది. సో ఇక్కడి కండిషన్స్కి అక్కడి కండిషన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. వెదర్ కండిషన్స్ కూడా చాలా డిఫరెంట్. అక్కడ కొన్నిసార్లు చాలా చల్లగా ఉంటుంది, కొన్నిసార్లు మనకంటే కూడా వేడిగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ అక్లైమటైజ్ కావాలి, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలి. నెంబర్ 1. నెంబర్ 2, సఫిషియెంట్ ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ 22 స్టార్ట్ ఉంది. ఇప్పుడు బయలుదేరి వెళ్ళి జెట్ లాగ్ అని ఉంటుంది. అక్కడ వెళ్ళి మళ్ళీ కొంత టైం జోన్స్కి అలవాటు పడడం, తర్వాత సఫిషియెంట్ ప్రాక్టీస్ చేయాలి ఆ పిచెస్ పైన. అదేం లేకుండా వెళ్ళి డైరెక్ట్గా టెస్ట్ మ్యాచ్ ఆడేస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అతను ఇప్పుడు కొడుకు పుట్టాడు కాబట్టి ఇంకా బయలుదేరి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ టెస్ట్ ఆడడంలో ఏమాత్రం అర్థం మెంటల్గా ఫిజికల్గా హీఈస్ నాట్ రెడీ. సో దానికంటే కూడా ఏంటంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో గ్యాప్ ఉంది. దాంట్లో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఉంది, క్యాన్బెర్రాలో అనుకుంటా. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడి ఆ తర్వాత సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడితే పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఫామ్లో లేడు. ముఖ్యంగా హీఈస్ నాట్ ట్రస్టింగ్ హిస్ డిఫెన్స్. అతను ఎందుకు అగ్రెసివ్గా ఆడుతున్నాడంటే అతని డిఫెన్స్ మీద అతనికే నమ్మకం లేకుండా పోయింది. అందుకే బాల్ 1 నుంచి అతను ఈ ట్రైంగ్ టు అటాక్ ది బౌలర్స్. సో అతను ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో మళ్ళీ తన డిఫెన్సివ్ టెక్నిక్ని ఇంప్రూవ్ చేసుకుని కొంచెం ప్రాక్టీస్ చేసుకుని సెకండ్ టెస్ట్ ఆడితే మనం ప్రాపర్గా మనకి అడ్వాంటేజ్ మనకి ఇది ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. న్యూజిలాండ్తో ఓడిపోయిన 3 మ్యాచ్ల తర్వాత పుజారే, రహానే లాంటి ఒక సీనియర్ అలాగే డిఫెన్స్ ఆడే మంచి స్పెషలిస్ట్, టెస్ట్ స్పెషలిస్ట్ అని మిస్ అవుతుంది టీమిండియా అనే ఒక టాక్ వినిపించింది సార్. అది బీసీటీలో కూడా మనకి ఆ ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉందంటారా? కరెక్టే. ఇప్పుడు లాస్ట్ 2 టూర్స్లో పుజారా మనం గెలిచాం. ఆస్ట్రేలియాలో మనం ఇంతవరకు 70 ఏళ్ళ వరకు ఎప్పుడు గెలవలేదు. 70 ఏళ్ళ తర్వాత మనం 2018-19లో ఒకసారి 2021లో మనం 2 సార్లు వరుసగా గెలిచాం. బాగానే ఉంది. ఆ 2 టూర్స్లో కూడా పుజారా వాజ్ అవర్ హీరో. ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను. పుజారా వాజ్ హీరో. సెకండ్ టైం మనం గెలిచినప్పుడు రహానే వాజ్ ది కెప్టెన్. కానీ ఓకే, వాళ్ళ ఫామ్ కూడా బాగా డౌన్ అయింది. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడే పుజారాని మనం టీం నుంచి తీసేసాం. రాహుల్ ద్రావిడ్ ఈజ్ లైక్ పుజారా. సో తన అలాంటి ప్లేయర్ అతను తీసేయాలంటే అతని యూటిలిటీ అయిపోయిందని అతని ఫామ్ కూడా డౌన్ అయింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టూర్కి వాళ్ళని తీసుకొచ్చి ఆడిస్తే నెక్స్ట్ మనం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఉండరు. ఈ లోపల మనం కొత్త ప్లేయర్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు రాహుల్ కావచ్చు, సర్ఫరాజ్ కావచ్చు, జురెల్ కావచ్చు, దేవదత్ పడిక్కల్ కావచ్చు, శుభ్మన్ గిల్, వీళ్ళందరినీ మనం ఆస్ట్రేలియాలో ఆ కండిషన్స్లో ట్రై చేస్తే మన ఫ్యూచర్లో మనం భవిష్యత్తులో కూడా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు వాళ్ళని తయారు చేసుకోవడం వీలదు. కేవలం ఈ టూర్ గెలవడం కోసం, ఈ సిరీస్ గెలవడం కోసం మనం పుజారాని తీసుకెళ్ళినా, రహానేని తీసుకెళ్ళినా అది దానివల్ల ఉపయోగం లేదు. సో ఆల్రెడీ మనం ఏమనుకున్నాం అంటే వీ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దోస్ 2 పీపుల్. వాళ్ళు ఇంకా మనకు అవసరం లేదు, మనం కొత్త వాళ్ళని వెతుక్కుందాం అని చెప్పి మనం ముందుకెళ్తున్నాం. సో ఆ రకంగా వెళ్తున్నప్పుడు మనం కొత్త వాళ్ళని ట్రై చేసి ఒకవేళ ఫెయిల్ అయినా పర్వాలేదు, మనం ఏంటంటే టీం అనేది బిల్డ్ చేసుకోవడానికి ఫ్యూచర్ కోసం ఉపయోగపడతామని అనుకుంటున్నాను. పుజారా ఐ ఎంటైర్లీ అగ్రీ. లాస్ట్ 2 టూర్స్లో ఆడాడు. అదే రకంగా ఆడాలి. ఆస్ట్రేలియాలో ఏంటంటే యూ హ్యావ్ టు వేర్ డౌన్ దేర్ బౌలర్స్. అక్కడ మీకు పెద్దగా బాల్ మూవ్ అవడం కానీ అదేం ఉండదు. బాల్ విల్ కమ్ స్ట్రెయిట్ ఆన్ టు ద బ్యాట్. బౌన్స్ ఉంటుంది. వాళ్ళు మీకు రకరకాల బౌన్సర్లు వేస్తారు, మీ బాడీ మీద దెబ్బలు తగులుతాయి. అవన్నీ తట్టుకొని మీరు నిలబడితే యూ విల్ గెట్ రన్స్. మీకు పేషెన్స్ ఉంటే విల్ గెట్ రన్స్. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో అట్లాంటి చోట్ల ఏంటంటే మీరు ఎంత బాగా ఆడినా 1 బాల్ విల్ కమ్ విత్ యువర్ నేమ్ ఆన్ ఇట్. సో అది వచ్చి మిమ్మల్ని అవుట్ చేసేస్తుంది. ఆస్ట్రేలియాలో అలా కాదు. మీరు పేషెంట్గా ఆడితే లైక్ పుజారా నెంబర్ ఆఫ్ బాల్స్ ఎక్కువ ఆడితే మీకు ఖచ్చితంగా రివార్డ్ ఉంటుంది. సో మీరు లాంగ్ ఇన్నింగ్స్ ఆడొచ్చు, మీకు రన్స్ కూడా వస్తాయి. సో అలాంటి టెంపర్మెంట్ మన ఈ కొత్త క్రాప్ ఆఫ్ ప్లేయర్స్ అలవాటు చేసుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశం. మొహమ్మద్ షమీ సార్ చాలా మంచి బౌలరు. గాయం కారణంగా వరల్డ్ కప్ తర్వాత
మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కంబ్యాక్ ఇచ్చాడు, రంజీ ట్రోఫీలో ఆడాడు బెంగాల్ తరఫున. సో అతని అవసరం ఇప్పుడు టీమిండియాకి బీజీటీలో ఉందంటారా? తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మన బౌలింగ్ అటాక్ మీరు చూడండి, బుమ్రా ఒకడే ఎక్స్పీరియన్స్ ఉంది. సిరాజ్ లాస్ట్ బీజీటీలో డెబ్యూ చేశాడు, అతను కూడా సఫిషియెంట్ ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళందరూ కొత్త కురాళ్ళు, ఆకాశ్దీప్ కావచ్చు, హర్షిత్ రాణా అయితే ఒక టెస్ట్ ఆడలేదు, ప్రసిద్ధ్ కృష్ణ ఐ థింక్ ప్లేడ్ 1 or 2 టెస్ట్ మ్యాచెస్. సో చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేస్ అటాక్ ఉంది అక్కడ. సో షమి అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే వీ షుడ్ నాట్ రష్ షమీని అర్జెంటుగా తీసుకెళ్ళి మనం ఆడించేస్తే, ఎందుకంటే ఒక్క మ్యాచ్ ఆడితే, ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఫిట్నెస్ ఆధారంగా మనం ఆడించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ అలా వెళ్ళి ఆడి సడన్గా ఫస్ట్ డే రోజున బ్రేక్ డౌన్ అయ్యాడు అనుకోండి, మనకు ఒక బౌలర్ లేని ఒక పెద్ద లోటు కనిపిస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు రంజీ మ్యాచ్లు అయితే ఫస్ట్ సీజన్ అయిపోయింది, ఫస్ట్ ఇది అయిపోయింది, ఇంకొన్ని రంజీ మ్యాచ్ల తర్వాత స్టార్ట్. ఈ లోపల మనకి ముస్టాక్ అలీ టోర్నమెంట్ ఉంది, T20 టోర్నమెంట్, దాంట్లో బెంగాల్కి అతను ఆడతాడని తెలిసింది. సో అక్కడ కూడా ఆడి ఆ మ్యాచ్లో కూడా ఒక 3-4 మ్యాచ్ల్లో ఫిట్నెస్ చూసిన తర్వాత ఐ థింక్ బహుశా థర్డ్ టెస్ట్ నుంచి అతన్ని తీసుకెళ్తే బాగుంటుంది. అతను పూర్తిగా మనకి అతని ఫిట్నెస్ విషయంలో కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అతన్ని ఖచ్చితంగా ఆడించాలి. ఎందుకంటే అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. మన బుమ్రా అండ్ షమి షేరింగ్ ద న్యూ బాల్ విల్ బీ వండర్ఫుల్. ఓకే, గతంలో ఆస్ట్రేలియా అన్నప్పుడు ఇషాంత్ శర్మ మనకు ఒక మంచి ఎసెట్ లాగా ఉండేవాడు సార్. సో ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణని కూడా అతని రోల్ని ఫుల్ఫిల్ చేసేందుకు తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణ నిజంగానే ఇషాంత్ శర్మ రోల్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడా సార్? అట్లీస్ట్ ఫిజికల్లీ, ఎందుకంటే ఇషాంత్ అంత పొడుగు లేడు కానీ ఇతను 6 feet కంటే పైన ఉన్నాడు, 6 feet 1 inch 6 feet 2 inch హైట్ ఉన్నాడు. అండ్ ఈజ్ ఆల్సో హిట్టింగ్ ద టైప్ ఆఫ్ బౌలర్. ఆస్ట్రేలియాలో అది చాలా యూస్ఫుల్ స్కిల్ సెట్ అది. సో అతను ఆ పేస్ కూడా ఉంది, అతని దగ్గర మంచి పేస్ ఉంది. సో అతను కనుక అతను ఈవెన్ హర్షిత్ రాణా కూడా టాల్గానే ఉన్నాడు. సో వీళ్ళిద్దరు టాల్ బౌలర్, మన ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా టాల్ బౌలర్స్ని తీసుకెళ్ళి, ఇషాంత్ శర్మ, పంకజ్ సింగ్ ఇలాంటి టాల్ బౌలర్స్ని తీసుకెళ్ళి, ఎందుకంటే అక్కడ బౌన్సీ ట్రాక్స్ మీద మీకు ఎక్స్ట్రా హైట్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. మీరు ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ చూడండి, ప్యాట్ కమిన్స్ కానీ, స్టార్క్ కానీ, హైజల్వుడ్ కానీ, వాళ్ళందరూ 6'3", 6'4" హైట్ ఉన్నారు. సో ఆ హైట్, ఎక్స్ట్రా హైట్ అనేది ఆస్ట్రేలియాలో చాలా అవసరం. అందుకనే మనం ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్ళినా కూడా టాల్ ఫాస్ట్ బౌలర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ప్రసిద్ధ్ కృష్ణ ఆ జాబ్కి సూట్ అవుతాడు. బట్ ఇషాంత్ శర్మ అంత స్కిల్, ఇషాంత్ శర్మ బౌల్డ్ అని వికెట్లు తీశాడు. సో 100 పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్. సో ఆ స్థాయిలో అతను పర్ఫామ్ చేస్తాడు లేదు, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కొంచెం ఇంజరీ ప్రోన్గా కూడా ఉన్నాడు ప్రసిద్ధ్ కృష్ణ, అదే అతనుకున్న ప్రాబ్లం. ఆల్రౌండర్లో తీసుకుంటే సార్, మనకున్న 4 ఆల్రౌండర్స్లో 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్సే ఉన్నారు. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే మీడియం ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఈ టెస్ట్ సిరీస్లో అతనికి అవకాశం దక్కుతుందా? డెఫినెట్గా ఫస్ట్ టెస్ట్లో అతను డెబ్యూ చేస్తాడని ఆల్రెడీ మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు 4 ఫాస్ట్ బౌలర్స్ని ఆడించవచ్చు, స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ని. కానీ దానివల్ల ఏంటంటే మీ టెయిల్ చాలా లాంగ్ అయిపోతుంది. ఆఫ్టర్ నెంబర్ 7 తర్వాత మీకు అందరూ టెయిల్ ఎండర్సే ఉంటారు. బుమ్రా కానీ, సిరాజ్ కానీ, వీళ్ళెవరు పెద్దగా బ్యాటింగ్ చేయరు. అలా కాకుండా మీ 4th సీమర్ కనుక ఒక ఆల్రౌండర్ అయితే మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. అది ఆస్ట్రేలియా లాంటి కండిషన్స్లో చాలా అవసరం. సో ఆ పర్టికులర్ రోల్కి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకెళ్ళారు. చాలామంది ముఖ్యంగా ముంబై లాబీ వాళ్ళు ఏమంటున్నారంటే, శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు కదా, శార్దుల్ ఠాకూర్ని పక్కన పెట్టేసి మీరు, ఎందుకంటే ముంబై వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ని ఎప్పుడు చేస్తున్నారు, జతిన్ పరాంజ్పే లాంటి మాజీ సెలెక్టర్స్ వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు, శార్దుల్ ఠాకూర్ని తీసుకెళ్లాల్సింది, నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు, అతను సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు, అతన్ని రష్ చేస్తున్నారు, మీరు చాలా తొందరగా టీంలోకి తీసుకొచ్చారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. బట్ ఎలా అయితే మనం పుజారా అండ్ రహానే గురించి అనుకున్నామో, వీఆర్ మూవింగ్ అహెడ్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్ నుంచి మనం ముందుకెళ్తాం. అంటే ఆఫ్ లైట్ శార్దుల్ ఠాకూర్ కూడా మనకు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో ఆ కారణంగా ఐ థింక్ నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేయడంలో తప్పేం లేదు. నితీష్ కుమార్ రెడ్డి మంచి టాలెంటెడ్ ప్లేయర్. బౌలింగ్ అంత గొప్పగా ఉంటుందని అనుకోను నేను, కానీ మీరు ఎప్పుడైనా చూడండి 5 బౌలర్స్తో మీరు ఆడినప్పుడు 5th బౌలర్ గెట్స్ అండర్ బౌల్డ్. అంటే మీరు 4 బౌలర్సే మెయిన్గా బౌలింగ్ వేస్తారు. ఒక రిలీఫ్గా ఎండ్ మార్చడం కోసమో లేకపోతే ఒక బౌలర్కి కాస్త రెస్ట్ ఇవ్వడం కోసం 5th బౌలర్ అంత అవసరం అన్నిసార్లు ఉండదు. సో అందుకని అలాంటి బౌలర్ కనుక బ్యాటింగ్ చేయగలిగితే, ప్రీవియస్లీ మనం యూస్ టు ప్లే హార్దిక్ పాండ్యా ఇన్ దట్ రోల్. సో ఆ రోల్లో నితీష్ కుమార్ రెడ్డి కనుక రీజనబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తే పర్త్ టెస్ట్లో కనుక ఇన్నింగ్స్లో ఒక 20-30 రన్స్ చేసి 2 innings బౌలింగ్లో వికెట్స్ 1 or 2 వికెట్స్ తీసి, లేకపోతే టైట్గా బౌలింగ్ వేసి కొంచెం కంట్రోల్తో బౌలింగ్ వేస్తే మొత్తం 5 టెస్టులు ఆడే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అతనికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతని స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్ టీంలో ఇంకొకరు లేరు. 2 స్పిన్నర్ని ఆస్ట్రేలియాలో మనం ఆడించాం. యూజువల్గా మనం టర్నింగ్ ట్రాక్స్ మీద ఉంటే తప్ప, కానీ మోస్ట్ ఆఫ్ ది ట్రాక్స్ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తాయి. కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి టు ప్లే ద ఎంటైర్ సిరీస్. సో అతను 2 చేతులతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
సిరాజ్ గురించి మాట్లాడుకుంటే సార్ గత కొన్ని టెస్టులుగా వికెట్లు పెద్దగా తీయట్లేదు. సో ఈ బీజీటీలో కనుక అదే కంటిన్యూ చేసి మళ్ళీ వికెట్లు తీయకపోతే ఇదే లాస్ట్ సిరీస్ అవ్వచ్చా సిరాజ్కి? ఎందుకంటే మిగతా బౌలర్లు బుమ్రా, ఒకవేళ షమి కూడా టీంలోకి వస్తే వాళ్ళిద్దరు స్టార్ బౌలర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఆకాశ్దీప్ కానీ, ప్రదీప్ కృష్ణ కానీ, హర్షిత్ రాణా కానీ వీళ్ళెవరిలైనా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఒకళ్ళిద్దరు సిరాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసే ఛాన్స్ ఉంది కదా సార్? డెఫినెట్గా సిరాజ్ కొద్దిగా లీన్ ప్యాచ్లో ఉన్నాడు. ఈ 5 టెస్ట్ మ్యాచ్లో కూడా సిరాజ్ నుంచి మనం ఆశించిన స్థాయి 5 టెస్ట్లు ఆడలేదు అతను, కానీ మొత్తం మీద ఓవరాల్గా అతను కొద్దిగా అది ఫామ్ కోల్పోవడం అనేది అందరికీ జరుగుతుంటుంది. బట్ ఆస్ట్రేలియాలోనే అతను డెబ్యూ చేశాడు. మెల్బోర్న్ టెస్ట్లో, తర్వాత సిడ్నీ టెస్ట్లో చాలా బాగా, ఐ థింక్ బ్రిస్బేన్ టెస్ట్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో ఆ పాజిటివ్ వైబ్స్ అతనికి ఉంటాయి ఖచ్చితంగా. అక్కడ బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. సో సిరాజ్ ఏంటంటే చాలా కమిటెడ్ సోల్జర్. సో ఫస్ట్ ఓవర్ ఎంత ఎఫర్ట్ పెడతాడో లాస్ట్ ఓవర్లో కూడా అంత ఎఫర్ట్ పెడతాడు. సో క్యాప్టెన్స్ వుడ్ లవ్ టు హ్యావ్ ఏ బౌలర్ లైక్ హిమ్. సో అందుకని సిరాజ్కి ఇది టెస్ట్. అతను కూడా ఏంటంటే కొత్త ప్లేస్లో, మరి కొత్త సిరీస్, కొత్త కండిషన్స్లో, మన ఇండియన్ కండిషన్స్లో అతను ఫెయిల్ అవడం చూసాం. ఇండియన్ కండిషన్స్ యూజువల్లీ నాట్ సూటబుల్ ఫర్ ఫాస్ట్ బౌలర్. సో అక్కడ హెల్ప్ఫుల్ కండిషన్స్లో సిరాజ్ కూడా ఒక ఛాలెంజర్, దాంట్లో పర్ఫామ్ చేయాలి. లేకపోతే మీరు అన్నట్టుగా ఆకాశ్దీప్ కానీ, హర్షిత్ రాణా, ఇంకా కొత్త కుర్రాళ్ళు చాలామంది, ఇంకా ముఖేష్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, చాలామంది అవైలబుల్ ఉన్నారు. కాబట్టి సిరాజ్ తన ప్లేస్ కాపాడుకోవాలంటే ఈ సిరీస్లో బాగా పర్ఫామ్ చేయాలి. బ్యాటింగ్ పరంగా చూస్తే సార్ ఇప్పటివరకు టీమిండియా బ్యాటింగ్ లైనప్ని మనం అనలైజ్ చేసినాం. అలాగే ఆస్ట్రేలియా మన అపోనెంట్ బ్యాటింగ్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉంది సార్? మనకు ముఖ్యంగా ఎవరి నుంచి థ్రెడ్ ఉంటుంది ఆస్ట్రేలియా బ్యాటర్స్ నుంచి? మనం అనుకుంటున్నాం కానీ ఇండియా వీక్గా ఉంది, మనకి బ్యాట్స్మెన్ ఫామ్లో లేరని చెప్పి. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు చూడండి, వార్నర్ లేకపోతే కొత్త ఓపెనర్ మెక్స్వీన్ అనే ఒక ఓపెనర్ని తీసుకొచ్చారు. అతను ఎలా ఆడతాడో తెలియదు మనకి. కొత్త ఓపెనర్ ఎలాగైనా కొంచెం స్ట్రగుల్ అవుతాడు. తర్వాత వాళ్ళ దగ్గర మనకి థ్రెట్ ఎవరంటే నా దృష్టిలో ఉస్మాన్ ఖవాజా అండ్ ట్రావిస్ హెడ్, వీళ్ళిద్దరే డేంజర్గా నాకు అనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఇటీవల కాలంలో మనం లబుషేన్ కానీ లేకపోతే స్టీవ్ స్మిత్ ఫామ్ చూస్తే ఎంత ఎంకరేజింగ్గా లేదు. వాళ్ళు ఒకప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఇద్దరికిద్దరు అద్భుతంగా పర్ఫామ్ చేయడం మనం చూసాం. కానీ ఆఫ్ లైట్ ఏంటంటే వాళ్ళ ఫామ్ కూడా చాలా వరకు డౌన్ అయింది. మరి విరాట్ కోహ్లీ విషయం ఎలా అనుకున్నాం, స్టీవ్ స్మిత్ ఆల్సో ఈస్ గోయింగ్ త్రూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫేజ్. సో వాళ్ళిద్దరూ మళ్ళీ ఫామ్లోకి రావచ్చు, గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళిద్దరికిద్దరు. అలాగే మిచెల్ మార్ష్ కూడా ఎప్పుడు బాగా ఆడతాడు. ఇండియా మీద అతనికి ఎప్పుడు సరైన రికార్డు లేదు. సో మనకి వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖవాజా అండ్ ట్రావిస్ హెడ్ ఎప్పుడు ఆల్వేస్ డేంజర్ టు ఇండియా. ఇండియా మీద ఎప్పుడు కూడా దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. సో వీళ్ళకే ప్రాబ్లం ఉంది. అలెక్స్ కేరీ ఉన్నాడు కీపర్, అతను కూడా ఓకే పెద్దగా మనం వాళ్ళ బ్యాటింగ్ గురించి కూడా పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం బ్యాటింగ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో దే ఆర్ ఆల్సో హ్యావింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే టీమిండియా బౌలింగ్ అటాక్, ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్, ఏది డేంజరస్గా ఉంది ప్రస్తుతానికి? ఆస్ట్రేలియా కండిషన్స్లో ఎవరు డామినేట్ చేసే అవకాశం కనిపిస్తాం? అంటే ఆస్ట్రేలియాకి ఇక్కడ కొంత ఎడ్జ్ కనిపిస్తుంది ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్. మీరు ఆ నలుగురు తీసుకోండి, కమిన్స్ కానీ, స్టార్క్, హ్యాజల్వుడ్ అండ్ నేథన్ లైన్, టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది హోమ్ కండిషన్స్లో ఆడుతున్నారు, అది నెంబర్ 1. రెండోది ఏంటంటే మనం అనుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఎక్స్ట్రా హైట్, ఓకే, అది ఎక్స్ట్రా ఐస్ అండ్ ఫెమిలియారిటీ విత్ ద కండిషన్స్, అవన్నీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. మన వాళ్ళు తీసుకుంటే ఏంటంటే బుమ్రా తప్ప మిగతా వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. బుమ్రా ఐ థింక్ ఇది 3rd టూర్ ఎంతో ఆస్ట్రేలియాలో, సో అతనికి సఫిషియెంట్ ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళందరూ కొత్తగా ఉన్నారు. బట్ ఒకటేంటంటే ఫ్రెష్నెస్, ఎనర్జీ. మన దగ్గర ఆ ఫ్రెష్నెస్ తీసుకొచ్చే ఫాస్ట్ బౌలింగ్ ఏంటంటే మీకు ఎనర్జీ కావాలి, ఆ ఫ్రెష్నెస్ కావాలి, ఫ్రెష్ లెగ్స్ ఎప్పుడు కూడా చాలా. సో ఆ రకంగా మనకు కొంత హెల్ప్ ఉంది. మీరు అదే ఆస్ట్రేలియా తీసుకుంటే వాళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్, దే ఆర్ అబౌవ్ 30. ముగ్గురు కూడా వాళ్ళ లేటర్ పార్ట్ ఆఫ్ కెరీర్లో ఉన్నారు. ఖచ్చితంగా ఏజింగ్ పేస్ అటాక్. ఈవెన్ వాళ్ళ 4th సీమర్గా ఉన్న స్కాట్ బోలాండ్ కూడా, అతను కూడా 35 ఎంతో, అతను కూడా ఏజ్ చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ ఈజ్ ఏజింగ్ పేస్ అటాక్. మనది ఏంటంటే ఆ ఎక్స్ట్రా విగర్, ఆ యంగ్ పేస్ అటాక్ ఉంది. కాబట్టి అది మనకు కొంతవరకు